మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో రకాల క్రైమ్ కేసుల గురించి విశ్లేషించుకున్నాం. కొన్ని కేసుల విషయానికి వస్తే అబ్బా, పోలీసులు ఎంత అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేశారని ఆశ్చర్యపోయాం. మరికొన్ని కేసుల్లో చూస్తే ఎక్కడో మూలన దాగిన ఒక చిన్న వెంట్రుక లేదా ఒక చిన్న క్లూ రోజుల తరబడి పోలీసుల బుర్రలు పాడు చేస్తున్న పెద్ద మిస్టరీని చిటికెలో ఎలా విప్పేసిందో చూసి అవాక్కయ్యాం. ఇంకొన్ని కేసులైతే ఏళ్ల తరబడి ఎలాంటి ఆధారాలు దొరకక పరిష్కారం కాకుండా మరుగున పడి ఉంటాయి. కానీ ఒక నిజాయితీ గల ఆఫీసర్ వచ్చి తన తెలివితేటలతో ఆ కేసును ఎంత సులభంగా ఛేదించారో చూసాం. ఇలాంటి వైవిధ్యమైన కేసులు ఎన్నో మన ఛానల్లో చూసాం. కొన్ని ఇన్వెస్టిగేషన్ స్టోరీలు వింటుంటే మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వస్తుంటాయి. మరికొన్ని ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తర్వాత ఏం జరుగుతుందా అని ఒక థ్రిల్లర్ సినిమాను చూస్తున్నంత ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇంకొన్ని కేసుల్లో నిందితులు చేసిన కిరాతకమైన పనులు చూస్తే మనకు రక్తం మరిగిపోయి వారిపై విపరీతమైన కోపం, అసహ్యం పుట్టుకొస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కేసు మరో ఎత్తు. ఈ కేసును పూర్తిగా చూసిన తరువాత మీ గుండె బరువెక్కుతుంది, తెలియకుండానే కళ్ళు చెమర్చుతాయి. ఎందుకంటే ఈ లోకంలో ఎంత క్రూరమైన నేరస్తుడైనా, ఎంతటి కిరాతకుడైనా తన పిల్లల ప్రాణాలను తీయడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ జరిగిందే వేరు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో యాదవ్ ఫ్యామిలీ అంటే చాలా పేరున్న కుటుంబం. వారు గొప్ప ధనికులు. ఆ కుటుంబ పెద్ద అయిన యాదవ్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. కానీ ఆయన భార్య బగేశ్వరి ఆ ఇంటికి మూల స్తంభంలా ఉండి ఆ కుటుంబాన్ని క్రమశిక్షణతో నడిపిస్తున్నారు. బగేశ్వరి యాదవ్ దంపతులకు 3 కొడుకులు. వారిలో పెద్ద అబ్బాయి రాజ్ కుమార్, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. రెండో అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. మూడో అబ్బాయి పేరు ఓం రామ్ ప్రకాష్, అతడు కంటి వైద్యుడు. ఈ ఇంట్లోని 3 కొడుకులు కూడా బాగా సెటిల్ అయ్యారు. ఈ కుటుంబానికి ఊర్లో మంచి పరపతి, గౌరవం ఉండేది. 3 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో ఉమ్మడి కుటుంబం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఆ రోజు జనవరి 21, 2016. ఆ ఇంటి మొదటి అంతస్తులో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు కూలీలు, మేస్త్రీలు అని చాలామంది ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటారు. అయితే ఉదయం 9 గంటలకల్లా పనులు చేయడానికి కూలీలు వచ్చారు. మొదటి అంతస్తులోకి వెళ్ళి తమ పనిని మొదలుపెట్టారు. పని జరుగుతుండగా వారికి కొంత సామాగ్రి అవసరమైంది. ఆ సామాగ్రిని మొదటి అంతస్తులో ఉన్న యజమానిని అడుగుదామని అనుకున్నారు. మొదటి అంతస్తులోనే డాక్టర్ ఓం ప్రకాష్ యొక్క గది ఉంటుంది. సాధారణంగా ఉదయం 8 గంటలకే ఆయన క్లినిక్కు బయలుదేరి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు 9:30 దాటినా గది నుండి ఎలాంటి చప్పుడు లేదు. కనీసం లోపల మనుషులు ఉన్నట్లు కూడా అనిపించట్లేదు. ఏమై ఉంటుందని వారిలో వారే గుసగుసలాడుకున్నారు. గదిలోకి వెళ్ళి చూస్తే ఏమవుతుందోనన్న భయం ఒకవైపు, పనులు ఆగకూడదన్న తొందర మరొక వైపు. కొంచెంసేపు ఆలోచించి చివరకు లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేశారు. అప్పుడు గది తలుపుకు ఉండే గొల్లాలు పగలగొట్టి ఉండడం గమనించారు. వారికి ఏదో తేడాగా అనిపించి మెల్లగా తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టారు. అక్కడ కనిపించిన దృశ్యం వారిని భయాందోళనకు గురి చేసింది. డాక్టర్ ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తల నుండి రక్తం ధారగా కారుతోంది. అతన్ని చాలా దారుణంగా ఎవరో చంపారు. అంతకంటే మరో భయంకరమైన విషయం ఏంటంటే పక్కనే ముక్కుపచ్చలారని పిల్లాడు నితిన్ కూడా నిర్జీవంగా పడి ఉన్నాడు. 4 ఏళ్ల పిల్లాడికి అప్పుడే 100 ఏళ్లు నిండాయి. ఆ పిల్లాడిని అలా చూడగానే వారి గుండెలు తరుక్కుపోయాయి. పనులు చేయడానికి వచ్చే కూలీలను చూసి సంతోషంగా చేతులు ఊపుతూ టాటా చెప్పే పిల్లాడిని అలా చూసి వారు తట్టుకోలేకపోయారు. బిగ్గరగా అరుస్తూ మొదటి అంతస్తు నుండి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కిందున్న తల్లి బగేశ్వరి కూలీలను చూసి ఏమైంది, ఎందుకు అంత భయపడుతున్నారని అడిగింది. కానీ ఆ కూలీలు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. వారు చేతితో పైకి చూపించారు. అందరూ కలిసి మొదటి అంతస్తులోకి వెళ్ళారు. ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి బగేశ్వరి గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టింది. మొదటి అంతస్తులో ఈ ఇద్దరితో పాటు మరొకరు కూడా ఉండాలి. ఆమె ఎవరంటే ఓం ప్రకాష్ భార్య అర్చన. ఆమె కనిపించకపోవడంతో అర్చనకు ఏమైందోనని అంతా అనుకుంటున్నారు. అయ్యో, నా కోడలకు ఏమైందోనని బగేశ్వరి భయపడుతోంది. ఆమె కోసం ఇంకో రూమ్లో వెతుకుదామని అనుకుంటున్న క్రమంలో ఆ రూమ్ తలుపులను ఎవరో బలంగా బాదుతున్నట్లు అనిపించింది. అలా అరిచేది ఎవరంటే అర్చనే.
ఆ శబ్దం వినగానే ఆమెకు ఏమైందోనని అందరిలో కంగారు పెరిగింది. ఆమె గది లోపలి నుండి తలుపును బాదుతూ ప్రాణభయంతో కేకలు వేస్తోంది. వెంటనే అక్కడున్న వారంతా ఆ తలుపుకు బయట నుంచి ఉన్న గొల్లాన్ని తీశారు. తలుపులు తెరుచుకోగానే అర్చన అందర్నీ పక్కకు నెట్టేస్తూ పిచ్చిదానిలా తన భర్త గది వైపు పరుగులు తీసింది. అక్కడ తన భర్త కొడుకు శవాలుగా పడి ఉండడం చూసి బిగ్గరగా అరిచింది. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. కాసేపట్లోనే తండ్రి కొడుకులు మరణించారన్న వార్త అందరికీ తెలిసింది. జనం పెద్ద ఎత్తున ఆ ఇంటికి వచ్చి గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు కొన్ని నిమిషాల్లోనే ఆ ఇంటికి చేరుకున్నారు. ఎవరిని ఆ ఇంట్లోకి రానియకుండా క్రైమ్ సీన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ అర్చన తండ్రి దీప్ చంద్ యాదవ్ మామూలు వ్యక్తి కాదు. ఆయన ప్రభుత్వంలో గొప్ప పొజిషన్లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ టీంకు ఆయన చీఫ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఒక పవర్ఫుల్ వ్యక్తి యొక్క అల్లుడు మనవడు దారుణంగా హత్యకు గురయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది. వెంటనే ముఖ్యమంత్రిని కలిసిన దీప్ చంద్ యాదవ్, సార్, మా ఇంట్లో దారుణం జరిగింది. అల్లుణ్ణి మనమన్ని ఎవరో దారుణంగా చంపేశారని చెప్పి వెంటనే అక్కడి నుంచి అర్చన దగ్గరకు బయలుదేరాడు. ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చర్చకు దారితీసింది. ఇంతకీ రాత్రిపూట ఆ ఇంట్లోకి ఎవరు చొరబడ్డారు? సీఎంకే భద్రతను ఇచ్చే వ్యక్తి యొక్క కుటుంబాన్ని చిదిమేసిందెవరు? ఇంత దారుణం చేసింది ఒక వ్యక్తా లేక ఒక ముఠానా అని మాట్లాడుకోవడం మొదలైంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పోలీసు విభాగానికి కాల్ చేసి, 2 హత్యలు జరిగాయి కదా, అది నాకు చాలా సన్నిహితమైన కుటుంబం. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. వెంటనే హంతకులను పట్టుకోవాలి. మీకు 48 గంటల సమయం ఇస్తున్నా అని స్వయంగా ముఖ్యమంత్రి ఆర్డర్ వేశాడు. వారు మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి ఈ కేసుపైనే పూర్తి దృష్టి సారించారు. వెంటనే డాక్టర్ ఓంప్రకాష్ యొక్క పెద్ద సోదరుడు రాజ్ కుమార్కు ఈ విషయం తెలియజేశారు. ఆయన ఇన్స్పెక్టర్, కానీ ఈ ఇంటి నుండి 400 మైళ్ళ దూరంలో ఉన్న మరొక ఊరిలో పనిచేస్తున్నాడు. తన తమ్ముడు చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కంగారుగా బయలుదేరి వచ్చాడు. మరోవైపు పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు క్రైమ్ సీన్ను పరిశీలిస్తున్నారు. వారు గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, డాక్టర్ గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని ఖరీదైన నగలతో పాటు కొంత డబ్బు కూడా పోయిందని అర్చన చెప్పింది. అయితే ఇవి ఖచ్చితంగా దోపిడీ కోసం జరిగిన హత్యలే అని పోలీసులు భావించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీసులు మొదట ఓంప్రకాష్ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని విచారిస్తే అతను అజాత శత్రువు అని తెలిసింది. ఎవరి మనసును నొప్పించేవాడు కాదు, కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే సౌమ్యుడు. ఈ ఓంప్రకాష్ చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన అన్నలిద్దరూ తమ్ముణ్ణి బాగా చూసుకునేవారు. వాస్తవంగా చెప్పాలంటే వారే అతన్ని పెంచి పెద్ద చేశారు. ఓంప్రకాష్ స్కూల్ టైం నుండి బాగా చదువుకునేవాడు. డాక్టర్ కావాలని కలలుగనేవాడు. అతని ఆసక్తిని గమనించిన అన్నలు కూడా బాగా చదివించారు. చివరకు ఐ స్పెషలిస్టుగా చదువు పూర్తి చేసిన తర్వాత 2007లో ఓంప్రకాష్ క్లినిక్ పెట్టాడు. అతడు క్లినిక్ పెట్టే సమయానికి అన్నలిద్దరికీ పెళ్లిళ్ళై పిల్లలు కూడా పుట్టారు. అన్నా వదినలు కలిసి చిన్నవాడైన ఓంప్రకాష్కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఒక బ్రోకర్ ద్వారా సింగపూర్లో ఉన్న ఒక సంబంధం వచ్చింది. వాస్తవానికి ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన పూర్వీకులు అదే గోరఖ్పూర్ ప్రాంతానికి చెందినవారు. కానీ వారు ఎప్పుడో వలస వెళ్లి సింగపూర్లో స్థిరపడిపోయారు. డాక్టర్ ఓంప్రకాష్ కోసం సంబంధం చూస్తున్నప్పుడు ఈ అమ్మాయి గురించి తెలిసింది. విచారణలో ఆమె సింగపూర్లో పుట్టి పెరిగిందని, అక్కడే ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తోందని తెలిసింది. అన్నీ కుదిరి చివరకు వారి పెళ్లి జరిగింది. కొత్త కలలతో ఆ అమ్మాయి సింగపూర్ నుండి నేరుగా ఈ ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టింది. కానీ అక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి ఆమె ప్రపంచమే మారిపోయింది. జాయింట్ ఫ్యామిలీ అనగానే మనందరికీ తెలుసు, అక్కడ బాధ్యతలు ఎక్కువ, వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువ. 10-15 మంది ఉన్న ఆ ఇంట్లో పనులకు అంతూ పొంతూ ఉండదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బట్టలు ఉతకడం, అందరికీ వంట చేయడం, గిన్నెలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇలా ఒక యంత్రంలా పనిచేయాల్సి వచ్చేది. సింగపూర్లో ఆధునిక స్వతంత్ర జీవన శైలికి అలవాటు పడిన ఆమెకు ఈ ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద చిక్కుముడిలా అనిపించింది. 6 నెలలు ఆమెకు ఒక యుగంలా అనిపించాయి. ఇక భరించలేక తనలో ఉన్న అసహనాన్ని ఓంప్రకాష్ ముందు కుమ్మరించింది. చూడండి, నేను పెరిగిన వాతావరణం వేరు,
మీరు గడుపుతున్న జీవన శైలి వేరు. ఇంతమందికి వంట చేయడం, ఇల్లు ఊడవడం నా వల్ల కాదు. ఇది నాకు అస్సలు సెట్ అవ్వదు. అందువల్ల మనం విడాకులు తీసుకోవడమే మంచిదని నిర్మోహమాటంగా చెప్పేసింది. ఆమె మనసులో దురాలోచన ఏమీ లేదని అర్థం చేసుకున్న పెద్దలు ఆమెను ఇబ్బంది పెట్టకూడదని భావించారు. చివరికి వారిద్దరికీ విడాకులు అయ్యాయి. ఏడాది గడిచిన తరువాత ఓం ప్రకాష్కు రెండో పెళ్లి కోసం సంబంధాలు చూశారు. అప్పుడే ఈ అర్చన సంబంధం వచ్చింది. ముందుగా అర్చన తండ్రి, నా లెవెల్ ఏంటి, నా హోదా ఏంటి, నా కూతుర్ని రెండో భార్యగా ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ మొదటి పెళ్లి ఎందుకు చెడిపోయిందో తెలుసుకున్న తర్వాత ఓం ప్రకాష్లో ఎలాంటి తప్పు లేదని, అతను చాలా మంచివాడని తెలుసుకున్నాడు. పైగా ఆ కుటుంబానికి ఆ ఏరియాలో మంచి గౌరవం ఉంది. అన్నదమ్ములు ఉమ్మడి ఫ్యామిలీగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ కుటుంబంలోకి నా కూతురు పడితే సంతోషంగా ఉంటుందని భావించాడు. పైగా అర్చనకు ఓం ప్రకాష్ బాగా నచ్చాడు. అతని మంచి ప్రవర్తనకు ఆమె ముగ్ధురాలైంది. చివరికి అర్చన డాక్టర్ ఓం ప్రకాష్కు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత అర్చన ఆ ఇంటికి వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సింగపూర్లో పెరిగిన మొదటి కోడలు ఆ ఇంటి జీవన శైలిని తట్టుకోలేక విడిపోతే అర్చన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. అర్చన ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరిని తన సొంత మనుషుల్లాగే చూసుకుంది. జాయింట్ ఫ్యామిలీలోని బాధ్యతలను ఇష్టంగానే తన భుజాన వేసుకుంది. తన మాట తీరు, పనితీరుతో అత్తగారి మనసును గెలుచుకుంది. ఇంట్లోని వారు తమకు ఇది కావాలని చెప్పకముందే అంతా అర్థం చేసుకునేది. ఉమ్మడి కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవలను కూడా తెలివితేటలు, ఓర్పుతో సర్దుబాటు చేసేది. అందరితో కలివిడిగా ఉండే ఆమె తీరు చూసి యాదవ్ కుటుంబం మురిసిపోయేది. భగేశ్వరి అయితే అర్చనను చూసి అదృష్టం కొద్దీ దొరికిన కోడలు అని ఎంతో గర్వంగా చెప్పుకునేది. అర్చన రాకతో ఆ ఇల్లు మళ్ళీ కలకలలాడింది. 3 సంవత్సరాల తర్వాత అర్చనకు బాబు పుట్టాడు. అతనికి నితిన్ అని పేరు పెట్టారు. ఇలా వీరి జీవితం సాఫీగా సాగుతున్న సమయంలోనే ఆ ఇంట్లో దోపిడీ జరిగింది. అర్చన భర్త, కొడుకు ఇద్దరు హత్యకు గురయ్యారు. ఇంతకీ ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందెవరు? ఇది నిజంగా దోపిడీ కోసం జరిగిన హత్య, లేక దీని వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా? ఎన్నో గందరగోళాలు, మలుపులతో కూడిన కేసును ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. భర్త, కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అర్చనను పోలీసులు కలిశారు. ఆమెను ఓదార్చి అసలు ఏం జరిగిందని అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, ఈ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు మా వీధిలో ఒక పెళ్లి జరుగుతోంది. రాత్రంతా చాలా సందడిగా ఉండింది. మా అత్తతో పాటు ఇంట్లోని మిగతా వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు. ఇంట్లో నేను, నా భర్త, బాబు మాత్రమే ఉన్నాం. కొద్దిసేపు అయ్యాక నా కొడుకుని తీసుకుని నా భర్త కూడా పెళ్లికి వెళ్ళాడు. కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు. అందువల్ల ఇంట్లోనే ఉండిపోయాను. రాత్రి సరిగ్గా 10 గంటలకు నా భర్త, బాబు పెళ్లి నుండి తిరిగొచ్చారు. కొంతకాలంగా మా ఆయనకు నాకు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అందువల్ల మేమిద్దరం వేర్వేరు గదుల్లో పడుకుంటున్నాం. ఆ రాత్రి కూడా మా వారు, బాబు ఒక గదిలో పడుకుంటే నేను మరో గదిలో పడుకున్నాను. హఠాత్తుగా ఎవరో అరిచిన శబ్దం వినిపించింది. నేను వెంటనే నా భర్త గదిలోకి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి చేతిలో పెద్ద సుత్తి పట్టుకుని మా ఆయనను కొడుతున్నాడు. అది చూసి నేను భయపడిపోయాను. బాగా అరుస్తూ నా రూంలోకి వచ్చి గడియ పెట్టుకున్నాను. ఆ వ్యక్తి వేగంగా వచ్చి నా గది తలుపులను కొట్టాడు. కానీ నేను అస్సలు తలుపులు తీయలేదు. సహాయం కోసం నేను గట్టిగా కేకలు వేశాను. కానీ అప్పుడు మా ఇంట్లో ఎవరూ లేరు. అంతా పెళ్లికి వెళ్ళారు. పక్కింట్లో పెళ్లి సందడి వల్ల నా అరుపులు ఎవరికీ వినిపించలేదు. అరిచి అరిచి ఒకానొక దశలో నేను స్పృహ తప్పి పడిపోయాను. మరుసటి రోజు ఉదయం కూలీలు వచ్చి శబ్దం చేస్తుంటే నాకు స్పృహ వచ్చింది. అందుకే తలుపులు కొట్టాను అని జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నోట్ చేసుకున్నారు. సాధారణంగా ఒక దొంగ తన భర్తను, కొడుకును చంపుతుంటే ఏ భార్య అయినా భర్తను రక్షించడానికి ప్రయత్నిస్తుంది, లేదా కనీసం బయటకు పరిగెత్తి గట్టిగా అరుస్తుంది. కానీ ఆమె మాత్రం అరుపులు వినిపించగానే నేరుగా తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకోవడం విడ్డూరంగా అనిపించింది. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు చనిపోయిన వారిని చివరిగా ఎవరైతే చూస్తారో వారిని పోలీసులు తప్పకుండా అనుమానిస్తారు. వారు మంచి వాళ్ళైనా సరే
వారి గురించి ఎంక్వైరీ చేస్తారు. పదే పదే వారిని విచారణకు పిలిచి విభిన్న కోణాల్లో ప్రశ్నలు అడుగుతారు. వారు చెప్పే విషయాల్లో చిన్న తేడా అనిపించినా ఇంకా అనుమానం పెరుగుతుంది. కానీ ఆ ఎంక్వైరీలో వారికి సంబంధం లేదని అనిపిస్తే ఆ వ్యక్తిని అనుమానితుల జాబితా నుండి తీసేస్తారు. ప్రస్తుతం అర్చనను కూడా పోలీసులు అనుమానించారు. ఆమె గురించి ఆరా తీసి తన ప్రమేయం ఏమీ లేదని తేలితేనే ఆమెను సస్పెక్ట్ లిస్టు నుంచి తీసేస్తారు. ఆమెపై అనుమానం కలగడానికి ఇంకో కారణం కూడా ఉండింది. పోలీసులు క్రైమ్ సీన్ను తనిఖీ చేసినప్పుడు ఆ ఇంట్లోకి రావడానికి 2 మార్గాలు ఉన్నాయని తెలిసింది. ఒకటి మేడ మీద నుండి, రెండోది కిందున్న మెయిన్ డోర్ ద్వారా. పోలీసులు కిందున్న మెయిన్ డోర్ను పరిశీలిస్తే దాని గడియ లోపల నుంచి విరిగిపోయి ఉంది. సాధారణంగా దొంగలు పడితే తలుపులను బయట నుంచి బద్దలు కొడతారు. కానీ ఇక్కడ లోపల నుంచి గడియలు విరిగిపోయి ఉన్నాయి. అలాగే మొదటి అంతస్తులోని డాక్టర్ అతని కొడుకు ఉన్న రూమ్కు కూడా లోపల నుంచే గడియలు విరిగిపోయి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇంట్లోకి ఎవరూ బయట నుండి రాలేదని, ఎవరో ఇంట్లోనే ఉండి లోపలి గడియలను బద్దలు కొట్టారని పోలీసులకు అర్థమైంది. పోలీసులు తమ అనుమానాన్ని బయటపడనీయలేదు. ఆ తర్వాత పోలీసులు అర్చన ఫోన్ నంబర్ తీసుకుని కాల్ రికార్డ్స్, మెసేజ్లు, చాటింగ్, లొకేషన్ వంటి పూర్తి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అత్త భాగేశ్వరి ఒక మాట చెప్పింది. సార్, నా కోడలు ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉండేది. ఆ ఫోన్ మత్తులో పడి భర్త కొడుకును కూడా సరిగ్గా పట్టించుకోకపోయేది. ఫోన్కు ఎందుకు అలా బానిసవుతున్నావని నా కొడుకు నిలదీసేవాడు. అందువల్లే వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. అప్పుడు అర్చన ముఖం మార్చుకుని కొన్ని రోజులు మాట్లాడకపోయేదని చెప్పింది. ఇది కూడా పోలీసులకు ఒక పెద్ద క్లూగా మారింది. అర్చన ఎక్కువగా ఫోన్ వాడడానికి కారణాలు ఏమై ఉంటాయా అని పోలీసులు ఆలోచిస్తున్న సమయంలో ఆమె కాల్ రికార్డ్స్ వచ్చాయి. ఆమె కొన్ని నెలలుగా ఒక నంబర్తో విపరీతంగా మాట్లాడుతోంది. ఆ నంబర్ ఎవరిదని విచారించారు. అది అర్చన ఇంటి నుండి 400 మైళ్ళ దూరంలో ఉన్న ఫిరోజాబాద్ అనే ఊర్లో ఉండే అజయ్ దేవ్ అనే వ్యక్తిదని తెలిసింది. అతను ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. అజయ్ రోజు అర్చనతో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుతున్నాడు. వెంటనే పోలీసులు ఫిరోజాబాద్ వెళ్ళి ఆయనను పట్టుకున్నారు. స్టేషన్కు తీసుకువచ్చి అర్చనతో ఉన్న సంబంధం గురించి అడిగారు. మొదట అతను నోరు విప్పలేదు. కానీ పోలీసుల ట్రీట్మెంట్ను తట్టుకోలేక అసలు నిజాలు చెప్పాడు. అదే సమయంలో పోలీసులు అర్చనకు ఫోన్ చేసి చిన్న ఎంక్వైరీ చేయాలి, స్టేషన్కు రాగలరా అని అడిగారు. అప్పుడు ఆమె పోలీసులపై విరుచుకుపడింది. ఏంటి సార్, మీకు కొంచెం కూడా మానవత్వం లేదా? నా భర్త కొడుకు చనిపోయి 48 గంటలు కూడా కాలేదు. ఇప్పటికే చాలాసార్లు ప్రశ్నించారు. అంతలోనే మళ్ళీ స్టేషన్కు పిలుస్తున్నారా? నేను ఇప్పుడు రాలేను అని అంది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, మేడం, మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి మా దగ్గర ఉన్నాడు. ఆయన మీతో మాట్లాడతాడట. మీరు రాకపోతే అతనే మీ ఇంటికి వస్తాడట అని అన్నారు. ఎవరైనా అని ఆమె అడగడంతో అతని పేరు అజయ్ యాదవ్ అని చెప్పారు. ఆ పేరు వినగానే అర్చన సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెను స్టేషన్కు తీసుకెళ్లారు. వారిద్దరిని పక్క పక్కన నిలబెట్టారు. ఆల్రెడీ అజయ్ యాదవ్ నిజాలు చెప్పాడని తెలుసుకున్న అర్చన తను కూడా నేరాన్ని ఒప్పుకుంది. ఆ తర్వాత క్రైమ్ గురించి అన్ని వాస్తవాలను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చింది. మొదట్లో ఉమ్మడి ఫ్యామిలీలో అర్చన అందరితో కలిసిమెలిసి ఉండేది. అందరికీ తల్లో నాలుకలా మెలిగేది. కానీ కొడుకు పుట్టిన తర్వాత ఉమ్మడి కుటుంబం ఆమెకు భారమైంది. పిల్లలు లేనప్పుడు ఇంటి పనులకే పరిమితమైన ఆమెకు ఇప్పుడు పిల్లాడిని చూసుకుంటూ మరోవైపు ఇంటి పనులు కూడా చేయడం కష్టంగా అనిపించింది. అందువల్ల మనం వేరుపడదామని భర్తతో పోరు పెట్టుకునేది. ఆమె మాటలు విని డాక్టర్ ఓంప్రకాష్ చాలా కోపగించుకున్నాడు. నా కుటుంబం గురించి నీకేం తెలుసు? చిన్నప్పుడే నాన్న చనిపోతే నన్ను పెంచి పెద్ద చేసి చదివించి డాక్టర్ను చేసింది నా అన్నలే. వాళ్ళంటే నాకు ప్రాణం. వారిని వదిలి నేను ఎలా వేరుపడతాను అని అనేవాడు. అందువల్ల భార్యాభర్తల మధ్య ప్రతిరోజు గొడవలు జరిగేవి. ఈ విషయం అమ్మకు అన్నలకు తెలియడంతో వారు డాక్టర్ను పిలిచి మాట్లాడారు. నీ భార్య చెప్పడంలో కూడా నిజం ఉంది. ఆమె ఎన్ని రోజులని అందరికీ వంట చేసి పెడుతుంది. అందువల్ల మీరు వేరేగా ఉండండి. కానీ మనం బయటకు వెళ్తే కుటుంబ గౌరవం తగ్గుతుంది. మన ఇంట్లోనే 3 అంతస్తులు ఉన్నాయి కదా, మొదటి అంతస్తును మీరు తీసుకోండి. అక్కడ వంటగదిని కూడా సెట్ చేస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదన అర్చనకు బాగా నచ్చింది. కొన్నాళ్లకే వారు మొదటి అంతస్తుకు మారారు. అప్పుడు అర్చనకు స్వేచ్ఛ దొరికినట్లు అయింది.
ఆమె తన భర్త కొడుకుకు మాత్రమే పనులు చేసేది. ఇంటి పని వంట పని త్వరగా ముగిసేది. ఇప్పుడు ఆమెకు చాలా టైం దొరికింది. తనకంటూ చాలా సమయం దొరకడంతో జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. అయితే మధ్యాహ్నం వరకు పనులు పూర్తయ్యాక మిగతా సమయం ఖాళీగా ఉండేది. అప్పుడు ఆమెకు చాలా బోరు కొట్టేది. ఇదేంట్రా ఇంత బోరు కొడుతోందని ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేసింది. మొదట్లో తనకు బాగా తెలిసిన వారికే రిక్వెస్టులు పెట్టేది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు అజయ్ యాదవ్ అనే వ్యక్తి నుండి రిక్వెస్ట్ వచ్చింది. అతను తన ఫేస్బుక్ ప్రొఫైల్లో ముఖ్యమంత్రితో కలిసి ఉన్న ఫోటోను పెట్టాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరు మెసేజ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. తాను స్కూల్ టీచర్నని, ముఖ్యమంత్రి నుండి అవార్డు కూడా తీసుకున్నానని అతడు చెప్పాడు. ఇలా కొన్ని నెలల పాటు అతనితో చాటింగ్ చేసింది. కొడుకు స్కూల్కు వెళ్ళాక, భర్త క్లినిక్కు వెళ్ళాక అజయ్తో అర్చన గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేది. ఒకరోజు అజయ్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ నాకు పెళ్ళైంది, ఒక కొడుకు కూడా ఉన్నాడని ఆమె చెప్పింది. కానీ అజయ్ ఏమన్నాడంటే, ప్రేమ గుడ్డిది, స్వచ్ఛమైన ప్రేమ ఇవేవీ పట్టించుకోదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆమెకు కూడా అతనిపై ప్రేమ కలిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఫోన్లోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఒకరోజు ఆమె గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుంటే ఓం ప్రకాష్కు అనుమానం కలిగింది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే దూరపు బంధువుతో అని అబద్ధం చెప్పింది. ఇలాంటి సమయంలోనే ఒకరోజు అర్చన, అజయ్ నేరుగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అర్చన లక్నోలో ఉన్న తన పుట్టింటికి వెళ్ళొస్తానని ఓం ప్రకాష్కు చెప్పింది. కానీ పుట్టింటికి వెళ్లకుండా అజయ్ను కలిసేది. వారిద్దరూ లాడ్జిలో గదిని తీసుకుని అక్కడ ఉండేవారు. మొదట ఫోన్లో మొదలైన బంధం తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే అర్చనకు పెళ్ళై కొడుకు కూడా ఉండడంతో ఏం చేయాలా అని ఆలోచించింది. చివరికి అడ్డుగా ఉన్న భర్తను చంపేసి అజయ్తో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఓం ప్రకాష్ను ఎలా చంపాలా అని ఇద్దరూ ఆలోచించేవారు. సరైన అవకాశం కోసం ఎదురు చూశారు. జనవరి 20, 2016వ తేదీన వారి వీధిలో పెళ్లి జరగనున్నట్లు అర్చనకు తెలిసింది. ఆ పెళ్లికి ఇంట్లోని మిగతా వారు వెళ్తారని అర్చనకు బాగా తెలుసు. ఆ సమయంలోనే ఓం ప్రకాష్ను చంపాలని అర్చన ప్లాన్ వేసింది. వెంటనే అజయ్ను ఫిరోజాబాద్ నుండి రమ్మని చెప్పింది. ఓం ప్రకాష్ను చంపడానికి సుత్తిని, ఇతర ఆయుధాలను తీసుకుని అతడు రైలులో బయలుదేరాడు. సాయంత్రం 4 గంటలకే అర్చన ఇంటికి వచ్చాడు. ఎవరికీ తెలియకుండా అతన్ని అర్చన తన గదిలోకి తీసుకొచ్చింది. ఇంట్లో దాచిపెట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ శారీరకంగా కలిశారు. 6 గంటల సమయంలో ఓం ప్రకాష్ క్లినిక్ నుండి వచ్చాడు. ఇంటికి వచ్చిన ఓం ప్రకాష్ తన గదిలోకి వెళ్ళి రెడీ అయ్యాడు. రాత్రి 7 గంటల సమయంలో పెళ్లికి వెళ్ళాడు. అర్చనను కూడా పిలిస్తే తలనొప్పిగా ఉంది, రాలేను అని చెప్పింది. అప్పుడు కొడుకును తీసుకుని అతడు పెళ్లికి వెళ్ళాడు. పెళ్లి సమయంలో బ్యాండ్ సౌండ్ వీధిలో విపరీతంగా వినిపిస్తోంది. టపాసులు కూడా కాలుస్తూ అంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. అయితే రాత్రి 9 గంటలకు ఓం ప్రకాష్ తన కొడుకును తీసుకుని తన గదికి వచ్చాడు. 9:30కి బాబును పడుకోబెట్టి 10 గంటలకు ఓం ప్రకాష్ కూడా నిద్రపోయాడు. రాత్రి 12 గంటల వరకు వేచి చూసిన అజయ్ సుత్తితో నెమ్మదిగా డాక్టర్ గదిలోకి వెళ్ళాడు. అతని నోటిని మూసేసి తలపై సుత్తితో 4-5 సార్లు బలంగా కొట్టాడు. కాసేపట్లోనే అతడు చనిపోయాడు. వారి ప్లాన్ ప్రకారం ఓం ప్రకాష్ను మాత్రమే చంపాలి. కానీ ఆ శబ్దానికి 4 ఏళ్ల నితిన్ నిద్రలేచాడు. ఇంట్లోకి ఎవరో కొత్త వ్యక్తి వచ్చి తన తండ్రిని కొట్టాడని గ్రహించిన బాబు భయంతో వచ్చి తన తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బాబును ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. బాబును వదిలేస్తే పోలీసులకు చెప్పేస్తాడని, చంపేస్తేనే ప్రమాదం ఉండదని అర్చన అనుకుంది. అందువల్ల కొడుకును కూడా చంపేయమని అజయ్కు సైగ చేసింది. కానీ అతను మాత్రం ఒప్పుకోలేదు. నేను ఒక టీచర్ని, బడిలో పిల్లలకు పాఠాలు చెప్పే నేను ఇలాంటి పసివాణ్ణి ఎలా చంపుతాను, నా వల్ల కాదు అని అన్నాడు. అప్పుడు అర్చన క్రూరమైన నిర్ణయం తీసుకుంది. సరే, నీ వల్ల కాకపోతే నేనే చంపేస్తా అంది. 9 మాసాలు కడుపులో మోసి కనిపెంచిన కన్న కొడుకుని ఇప్పుడు కోపంగా చూసింది. భయంతో దగ్గరకు వచ్చిన కొడుకును అక్కున చేర్చుకోవాల్సిన తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కాస్త కూడా కనికనం లేకుండా గొంతు పిసికి చంపింది. ఇంకా లోకం తెలియని ఆ బాబు చివరిసారిగా తన తల్లి వైపు చూస్తూనే కళ్ళు మూశాడు.
ప్రకృతిలో ఏ జీవి అయినా తన బిడ్డకు ఆపద వస్తే ప్రాణాలకు తెగించి కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ అర్చన చేసిన పని మాతృత్వానికి మాయని మచ్చ. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను అక్కడే పడేసి ఇంట్లో దోపిడీ జరిగినట్లు సీన్ క్రియేట్ చేసింది. ఇంట్లోని తలుపు గడియలను లోపలి నుండే విరగ్గొట్టింది. ఆ తర్వాత తన ప్రియుడిని బయటకు పంపించేసింది. ఇది దోపిడీ చేసే క్రమంలో జరిగిన హత్యలు అని నమ్మించడానికి ప్లాన్ చేసింది. కానీ అంతా బెడిసి కొట్టింది. చివరకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కన్న తల్లే తన 4 సంవత్సరాల కొడుకును గొంతు నులిమి చంపిందని తెలిసి అంతా అవాక్కయ్యారు. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్రమ సంబంధం కోసం భర్తను కొడుకును అర్చన తన ప్రియునితో కలిసి చంపిందని రుజువైంది. ఇద్దరికీ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఏ ప్రియుడు కోసం భర్తను బిడ్డను చంపిందో ఇప్పుడు ఆ ప్రియుడు వేరే జైల్లో ఉండగా అర్చన మరో జైలు గదిలో ఉంది. ఎంతో మంది తమ జీవితంలో చేసిన తప్పును తెలుసుకుంటారు. కానీ ఈమె మాత్రం తాను చేసిన పనికి పశ్చాత్తాపపడలేదు. జైలులో తోటి ఖైదీలు నీ కన్న కొడుకుని చంపడానికి నీకు మనసిలా వచ్చింది అని అడిగితే 9 మాసాలు మోసి ప్రాణం పోసింది నేనే, కాబట్టి చంపే హక్కు కూడా నాకే ఉంది, ఇందులో తప్పేముందని వెకిలిగా సమాధానం ఇచ్చింది. ఆ మాటలకు తోటి ఖైదీలకు కోపం వచ్చి ఆమెను చితక్కొట్టారు. ఇప్పటికీ ఈ ఇద్దరు జైలులోనే ఉన్నారు. అమ్మ అంటే కేవలం ఒక పదం కాదు, అదొక నమ్మకం. ఈ సృష్టిలో ఏ ఆపద వచ్చినా తన బిడ్డకు అడ్డుగా నిలబడే ఒక రక్షణ కవచం తల్లి. కానీ ఆ కవచమే కత్తిగా మారి పసి ప్రాణం మీదకు దూసుకొస్తే నిస్సహాయ స్థితిలో ఉన్న పసిబిడ్డ ఇంకెవరిని నమ్మాలి? భయంతో వణికిపోతూ అమ్మ ఒడిలో దాగాలనుకున్న ఆ చిన్నారికి అదే ఒడి శ్మశానం అవుతుందని ఎలా తెలుస్తుంది? పిల్లలకు కేవలం జన్మనివ్వడం మాత్రమే మాతృత్వం కాదు, వారిని గుండెలకు హత్తుకుని కాపాడుకోవడమే నిజమైన అమ్మతనం. కానీ అర్చనలో ఆ అమ్మతనం చచ్చిపోయింది. తన స్వార్థం, తన సుఖం ముందు కట్టుకున్న భర్త, పేగు తెంచుకుని పుట్టిన కొడుకు కూడా ఆమెకు ఒక అడ్డుగోడలాగే కనిపించారు. సృష్టిలో మనం ఏ బంధాన్ని అయినా గౌరవించాలంటే ముందుగా ఆ బంధం వెనుక ఉన్న పవిత్రతను, బాధ్యతను అర్థం చేసుకోవాలి. కానీ స్వార్థం అనే విషయం నరాల్లోకి ఎక్కినప్పుడు ప్రాణం పోసిన కన్న తల్లి కూడా ప్రాణాలు తీసే కాలకూట విషయంలో ఎలా మారుతుందో ఈ కేసు కళ్ళకు కట్టినట్టు నిరూపించింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించే పై మెరుగులను చూసి చాలామంది మోసపోతున్నారు. ఆకర్షణ అనే మాయలో పడి నిజమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధం అనేది బయటకి కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత తప్పిదం లాంటిది అనిపించవచ్చు. కానీ ఆ తప్పు వెలుగులోకి వచ్చినప్పుడు అది సృష్టించే విధ్వంసం అంతులేనిది. అది కేవలం ఒకరిద్దరిని కాదు, 2 కుటుంబాలను దహిస్తుంది. ఒకవేళ అర్చనకు తన భర్తతో ఉన్న జీవితం నచ్చకపోయి ఉంటే ఆమె వేరే దారి ఎంచుకుని ఉండొచ్చు. ఆమె కంటే ముందు ఈ ఇంటికి కోడలుగా వచ్చిన సింగపూర్ అమ్మాయి చేసిన పనే అర్చన కూడా చేసి ఉంటే బాగుండేది. నాకు ఈ వాతావరణం నచ్చలేదు, నేను ఇక్కడ ఇమడలేను అని మొదటి భార్య నిజాయితీగా, ధైర్యంగా చెప్పి తన దారి తాను చూసుకుంది. ఆ నిజాయితీ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఎవరి పాటున వాళ్ళు బతికారు. అర్చన కూడా ఆ సింగపూర్ అమ్మాయిలాగా నిజాయితీగా తన కారణం చెప్పి భర్తకు దూరం జరిగి ఉంటే ఈరోజు 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కావు. కానీ ఆమె అడ్డదారి తొక్కింది. హత్య చేయడం ద్వారా తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎవరికీ తెలియకుండా తన ప్రియుడితో సుఖంగా బతకవచ్చని క్రూరమైన ప్లాన్ వేసింది. కానీ చేసిన నేరం అస్సలు దాగదు. హత్య అనేది సమస్యకు పరిష్కారం చూపదు. పైగా అది జీవితాలను చిన్నాభిన్నం చేసి జీవితాంతం నరకంలోకి నెడుతుంది. జీవితంలో ఎంతటి కష్టమైన పరిస్థితి ఎదురైనా కూర్చుని నిజాయితీగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఒక పరిష్కారం దొరుకుతుంది. విడిపోయి బతకడం తప్పు కాదు, కానీ కలిసి ఉంటూ ప్రాణాలు తీయడం క్షమించరాని నేరం. అడ్డదారులు తొక్కితే జీవితం సుఖంగా ఉంటుందనుకోవడం ఒక భ్రమ మాత్రమే. అది జీవితాలను మరింత జటిలం చేసి కోలుకోలేని విషాదాలను మిగుల్చుతుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.